Hello viewers, I am Dr. SGV Satya from Satya Unani Healthcare, Hyderabad. ఈ రోజు మనము ఆల్రెడీ అంతకుముందు డయాబెటీస్ గురించి ఎన్నో వీడియోస్ చేసుకున్నాము. ఈరోజు డయాబెటీస్లో జియాబతీస్ ఏదైతే మన యునాని మెడిసిన్లో మనం అనుకుంటూ ఉంటామో దీన్ని ఆ ప్రాచుర్యంలో ఉన్న పేరు ఏదైతే జియాబతీస్ ఉందో ఆ జియాబతీస్ అన్న డిసీజ్లో ఒక ఈ లివర్ ప్యాంక్రియాస్ ఇవన్నీ కూడాను ఓల్డెన్ డేస్లో వాళ్ళు ఏదైతే చెప్పారో దానికి ఇప్పటి బయోకెమిస్ట్రీ యొక్క అధ్యయనాలకి మధ్య ఒక మనము దానిపైన దానికి దీనికి మధ్య ఒక కంపారిజన్ స్టడీ తెలుసుకుందాం మనము. అయితే దీంట్లో ఏంటంటే పూర్వకాలంలో మాకు ఒకటి చెప్పబడింది ఏంటంటే ఎంతమంది అయితే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు ఒక్కసారిగా అన్నం తినకూడదు, డివైడెడ్ డోసెస్లో అంటే రోజుకి కనీసం 5-6 సార్లు డివైడ్ చేసుకొని ఫుడ్ని తీసుకోవాలి వాళ్ళు అని చెప్పి మా బుక్స్లో వెరీ క్లియర్గా రాసి ఉందన్నమాట. అయితే ఇన్ని వందల సంవత్సరాల క్రితమే వాళ్ళు ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చారో దాన్ని ఇప్పటి బయోకెమిస్ట్రీతో మనం కనుక స్టడీతో కనుక చూసినట్టయితే కనుక యూజువల్గా బాడీలో ఏంటంటే హెక్సోకైనేస్ అనే ఒక ఎంజైము, తర్వాత గ్లూకోకైనేస్ అనే ఎంజైమ్. ఈ రెండు ఎంజైమ్స్ గ్లూకోజ్ మెటబాలిజంలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎంజైమ్స్ ఇవి రెండు. అయితే ఈ హెక్సోకైనేస్ ఏదైతే ఉందో ఇదేంటంటే మీకు మొత్తము బాడీలో అన్ని సెల్స్లోనూ ఈ హెక్సోకైనేస్ ఉంటుంది. బట్ గ్లూకోకైనేస్ అనే ఈ ఎంజైమ్ ఏదైతే ఉందో ఇది అనేది కేవలం లివర్ అండ్ ప్యాంక్రియాస్లో మాత్రమే రిలీజ్ అవుతుంది. అయితే ఈ రెండిటికి మధ్య ఒక డిమార్కేషన్ ఏంటంటే ఈ 100 grams గ్లూకోజ్ ఏదైతే ఉందో ఇది ఒక బార్డర్ లైన్ అన్నమాట. ఈ 100 grams కన్నా తక్కువ కనుక బాడీలోకి కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ కనుక వాళ్ళకి బాడీలోకి వెళ్ళినట్టయితే కనుక హెక్సోకైనేస్ అనే ఎంజైమ్ రిలీజ్ అవుతుంది, దాంతో సరిపోతుంది. ఇంకా మళ్ళీ వేరే ఇది అన్ని సెల్స్లోనూ ఉంటుంది. ఇది దాని యొక్క మెటబాలిజంకి దానికి ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఒక ఎంజైమ్ అనమాట ఇది. ఇన్ కేస్ ఒకవేళ 100 grams కన్నా ఎక్కువ అయితే కనుక అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ గ్లూకోకైనేస్ అనేది ఏదైతే ఉందో ఇది కేవలం లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఈ రెండిట్లలో మాత్రమే ఉంటుంది, దీని అవసరం పడుతుందన్నమాట. సో యూజువల్గా ఏంటంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మనం తెలుసుకుందాము అసలు ఇన్సులిన్ అన్నది ఎలా అది ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా ఏమిటిది అనేది అన్నది. దీంట్లో మనము ఈ ఎపిసోడ్లో మనము ఈ రెండు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. అయితే ఈ గ్లూకోకైనేస్ అన్నది 100 grams కన్నా ఎక్కువైతేనే మనకి లివర్ అండ్ ప్యాంక్రియాస్కి ఎక్స్ట్రా వర్క్ పడుతుందన్నమాట. సో ఈ ఎక్స్ట్రా వర్క్ కనుక మీరు తీసేసినట్టయితే కనుక అసలు షుగర్ లెవెల్స్ అన్నవి స్పైక్ అవ్వవు అనమాట. సో సింపుల్ టెక్నిక్. యునాని మెడిసిన్ అంటే పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు, వెరీ ఈజీ. ఓన్లీ ఏంటంటే తక్కువగా తినండి, మీరు వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువగా తినండి, తర్వాత రైస్ తగ్గించి తీసుకోండి, దట్స్ ఇట్. అంటే డివైడెడ్ డోసెస్లో ఒకేసారిగా తినకుండా కొంచెంగా తినాలి అనమాట. అలా కనుక తిన్నట్టయితే కనుక మీకు చాలా సులువుగా చాలా ఈజీగా మీరు డయాబెటీస్ అన్నది కంట్రోల్లోకి తీసుకురావచ్చు. ఈ కాన్సెప్ట్ అన్నది యునాని మెడిసిన్లో కొన్ని ఏమంటారు ఈవెన్ 2nd century బుక్స్లో కూడాను ఇవి వెరీ క్లియర్గా రాస్తుందన్నమాట. సో ఇలా చక్కగా మీరు 100 grams లోపల మీరు కనుక గ్లూకోజ్ కంటెంట్స్ తీసుకుంటూ ఉంటే కనుక డివైడెడ్ డోసెస్లో కనుక తీసుకున్నట్టయితే కనుక చాలా సులువుగా మీ షుగర్ లెవెల్స్ అన్నది మీరు కంట్రోల్లోకి తీసుకురావచ్చు. థ్యాంక్ యూ సో మచ్.